కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయాలన్నటువంటి ఫార్ములా చాలా పర్ఫెక్ట్గా అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. లైక్ మార్వాడి గో బ్యాక్ లాంటి నినాదాలు తీసుకొచ్చి తెలంగాణలో, అట్లాగే కర్ణాటకలో ధర్మస్థల లాంటి వివాదాలు తీసుకొచ్చి, లేదా కన్నడ భాషకు సంబంధించిన వివాదాలు తీసుకొచ్చి, తమిళనాడులో తమిళ భాష వివాదాన్ని, మహారాష్ట్రలో మరాఠా వివాదాలు, ఇట్లాంటివన్నీ ఐఎన్డీఏ భాగస్వామి పక్షాలు అయ్యా మా పాలన ఇంతవరకు అద్భుతంగా ఉండేది, యూపీఏలో అసలు మీరందరూ స్వర్ణయుగంలో బతికారు, మీరందరూ మంచి సంపాదనలో ఉన్నారు, మీరందరూ కడుపు నిండా తిన్నారు, మేము ఇచ్చినటువంటి డబ్బులతో బ్రతికారు అని చెప్తే జనాలు చీ కొడతారు. ఎందుకంటే ఆ తర్వాతనే మౌలిక వస్తువుల మెరుగుదల అయినా సరే అనేక మార్పులు చోటు చేసుకున్నాయి కాబట్టి వీళ్ళు చెప్పినా నమ్మరు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వల్ల ఫలాలు పొందుతున్నా సరే వాళ్ళల్లో చీలికలు పెడితే గెలవచ్చు. దాంట్లో భాగమే తెలంగాణలో అయినా, లేకపోతే తమిళనాడులోనైనా, కర్ణాటకలో అయినా, మహారాష్ట్రలో అయినా. ఇప్పుడు ఇంకొక కొత్త మళ్ళీ బీసీల కాన్సెప్ట్ తీసుకొచ్చింది కూడా అందులో భాగం. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు మోడీ